యేసు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. తప్పక ఉపకారం చేస్తాడు. ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే అంశంతో ఈ మాటలు, ఈ వాక్యం అనేది ప్రారంభించబడుతుందండి. అన్యులను అలాగే నామకార్థ క్రైస్తవులను చూసినప్పుడు వారు బహుగా దీవించబడుతూ అన్ని విషయాలలో వర్తిల్లుచూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆలస్యమయ్యే కార్యాలు వారి జీవితాలలో ముందుగా జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? తన కోసం నేను నీతిగా బ్రతుకుతుంటే నా గురించి ఏమో పట్టించుకోరు, కానీ తనని ఎరుగని ప్రజలకు, తనకి విధేయత చూపించని వారికి మాత్రం మంచి చేస్తాడు, వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాం. నిజమేనండి, నేను కూడా చాలా సందర్భాల్లో ఇలాగే బాధపడిన సమయాలు ఉన్నాయి. లేదండి, మాకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదని మనల్ని మనం కప్పిపుచ్చుకోవచ్చు, కానీ రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక సమయంలో ఒక్కసారి అయినా ఇలా ఆలోచించి ఉంటాం. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు ఏమైనా పక్షపాతం చూపిస్తాడా? దేవుడు ఇలా చేయడానికి కారణం ఏంటి అని ఒక్కసారి వాక్యానుసారంగా ధ్యానిద్దామా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5:45. సూర్యుడంటే వాక్యానుసారంగా దేవుడే, మన సూర్యుడే, మన రక్షకుడైన యేసు ప్రభువే మన కొరకు ఉదయించిన నీతి సూర్యుడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడినై ఉన్నాడు. అయితే నా నామందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును అని మలాకి 4:2 సెలవిస్తుంది. అలాగే వర్షం అంటే భౌతికపరమైన అలాగే ఆధ్యాత్మికమైన వర్షం, దీవెనలు, ఆశీర్వాదములు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. దేవా, నీ స్వాస్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. కీర్తనలు 48:9. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షం కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అని వాక్యం చెప్తుంది. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించునని వాక్యం చెప్తుంది. వాన కురిపించి పూర్వముందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించునని వాక్యం చెప్తుంది. మన తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కేవలం క్రైస్తవులను మాత్రమే కాదు, కేవలం తన యందు భయభక్తులు గల వారిని మాత్రమే కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. అందరిని క్షమించే దేవుడు, అందరి ఎడల ఉపకారి అయిన దేవుడు. కాబట్టే వారు అన్యజనులని నామకార్థ క్రైస్తవులని చూడక అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ప్రేమను, తన దయను, తన కృపను కుమ్మరిస్తూ తన దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహిస్తున్నారు. మరి తన యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తూ మన కొరకు కనిపెడుతున్న నా జీవితంలో అవే కార్యాలు, అవే దీవెనలు, అవే ఆశీర్వాదములు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నా ఎడల కనికరం లేదా అని ఆలోచిస్తున్నావా? తన ఎడల కనపరిచిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తన బిడ్డల కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆలస్యం అవుతుంది అని వేరే ఎవరికో నీకంటే మంచి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నాయని చింతిస్తూ కూర్చోకుండా దేవుని సమయం కోసం విశ్వాసంతో, దేవుడు చేసే కార్యం కోసం నిరీక్షణతో వేచి ఉండండి. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. God bless you all.